ఆ రామనామం ఉన్నదే అది సర్వవేదములు విద్యలు అన్నీ ఒకవైపు ఉంటే రామనామం ఒక్కటే ఒకవైపు ఉంటుందిట. వాటన్నిటి ఎత్తు తోగగలిగేటటువంటి సారతర తారక నామం అది. తారక నామం అంటే తరింపజేసే నామము, అంటే మోక్షకారకమైన నామము. అన్ని మంత్రములు అన్ని నామములు మోక్షాన్ని ఇవ్వలేవు, కొన్ని మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలవు. కొన్ని కామ్యములు అంటే కోరికలు తీర్చేవి ఉంటాయి, కానీ ఒక్క రామనామము ఇటు కోరికలు తీర్చుతూ మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి దివ్యనామము. ఆ కారణం చేతనే సారతర తారక నామము. సర్వమతములకు సమ్మతమైన, ఏ మతములో ఉన్నా రామనామం సమ్మతమేట. ఎందుకంటే రాముడు సర్వదేవాత్మకుడైనటువంటి వాడు. ఈ విషయాన్ని రామనామ జపపరాయణుడైన త్యాగరాజస్వామి 96 కోట్లు జపించాడు ఆయన రామతారక మంత్రాన్ని. అందువల్ల ఆ మంత్ర రహస్యాలన్నీ కూడా ఆ తపశ్శక్తి చేత ఆయన గోచరమయ్యే. అందుకే తన కీర్తనల్లో ఇంత చక్కగా వ్యాఖ్యానించారు. ఆ రామతత్వం గురించి చెప్తూ, శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన ఘనులకు మృక్యద విమల హృదయ త్యాగరాజ వినుత అంటారు. శివమంత్రమయ్యేటువంటి పంచాక్షరికి మా జీవాక్షరం. ఆ మా అనేటువంటి అక్షరాన్ని తీసిస్తే అశుభార్థం వస్తుంది అందులో. అదేవిధంగా నారాయణ మంత్రంలో రా తీసిస్తే అది కూడా అపార్థానికి దారితీస్తుంది. అందువల్ల అష్టాక్షరికి జీవమైనటువంటి రా అనే నామము, పంచాక్షరికి జీవమైనటువంటి మా అనే అక్షరము, ఈ రెండూ కలిసి రామ అయినది. 2 మహామంత్రముల జీవాక్షరములు కలిసి శివకేశవుల ఏకత్వాన్ని తెలియజేస్తూ సర్వదేవతాత్మకమైనటువంటి నామం ఇది. సర్వమతములకు సమ్మతమైన అన్నారు త్యాగరాజస్వామి. అంతేకాక ఘోరపాతకముల గొబ్బునయనచు, రామా అనేటువంటి నామం అంటే చాలు అన్ని పాతకములు శీఘ్రంగా నశించిపోతాయట. రామదాసు దీని గురించి ఎలా చమత్కరించుతారంటే, రా అని నోరు తెరవగానే పాపములన్నీ బయటకు వచ్చేస్తాయట, మా అనగానే మూసుకుని మరి లోపలికి ప్రవేశించలేవిటవి. ఈ విధంగా సర్వ పాపములను కూడా నశింపజేయగలిగేటువంటి అత్యంత పావనమైనటువంటి తారక మంత్రమే రామనామము అయినది. ఇంకా దీనిలో దాగిన అక్షరశక్తి ఎటువంటిది అని, మంత్రమునకు అర్థమే కాక అక్షరశక్తి, శబ్దశక్తి, నాదశక్తి దాగి ఉంటాయి. వీటి వల్లనే ఒక శబ్దం మహాశక్తివంతం అవుతుంది. మహాత్మా గాంధీ అంటారు, రామనామాన్ని కానీ నిరంతరం జపం చేస్తూ ఉంటే వాడు శుద్ధుడవుతాడు. అటువంటి వారు ఉంటే భారతదేశం మళ్ళీ పురావైభవాన్ని పొందగలదు అని. ఆ రామనామ జప పరాయణుల వల్లనే భారతదేశం పురావైభవాన్ని పొందగలదు అని చెప్పారు. రామనామానుకున్న శక్తి అంతేది. అంతేకాదు సర్వరోగహరమైనటువంటి శక్తి కూడా రామనామంలో ఉన్నది అని ఆయన చెప్పిన తర్వాత ఒక ఆయుర్వేద వైద్యుడు పరిశోధన చేసేట. పరిశోధన చేసి ఆయన గాంధీ గారితో చెప్పారట, నిజమే స్వామి, మేము తెలుసుకున్నాం రామనామంలో రోగహరమైనటువంటి శక్తి దాగి ఉంది. ఎందుకంటే ఒక శబ్దం అనగానే ఒక ప్రకంపన మొదలవుతుంది. మన ప్రాణశక్తిలో కలిగేటువంటి స్పందన ఈ శరీర లక్షణంలో ఒక మార్పులు తీసుకొస్తుంది. అలా మార్పులు తీసుకొని రాగలిగే శక్తి రామనామానికి ఉందని వాగ్భటుడు, చరకుడు మొదలైనటువంటి వైద్య శాస్త్రవేత్తలు తమ గ్రంథాల్లో నిరూపించారు అని తెలియజేసేట ఆయుర్వేద వైద్యుడు. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ గారు వ్రాసి చూపించారు. ఈ విధంగా రామనామం యొక్క శక్తి ఎటువంటిదనేది మనం వ్యాఖ్యానించలేం. కొంతమేరకు ఆ రామనామం పట్ల అనురక్తి ఏర్పరచుకోవడానికి, భక్తి ఏర్పరచుకోవడానికి ఒక విధమైన అర్థాన్ని చెప్పుకోగలం. కానీ అర్థాలకు కూడా అందనటువంటి అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి రామనామంలో దాగి ఉంది. ఉదాహరణకు ఆ రామనామం గురించి శబ్దశక్తి తెలిసినటువంటి వాళ్ళు మంత్రశాస్త్రవేత్తలు ఎలా నిర్వచించారో చూడండి. రకారం అనలబీజం స్యాత్ అన్నారు. రా, ఆ, మా అనే 3 భాగములు ఉన్నాయి రామనామంలో. రకారం అనలబీజం అంటే అగ్నిబీజంట, అకారం సూర్యబీజం, మకారం చంద్రబీజం. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతా శక్తి, ఒక ప్రకృతి శక్తి దాగి ఉంటుంది. ఆ రహస్యం భారతీయ శబ్దశాస్త్రవేత్తలకు తెలుసు. అందుకే శబ్ద బ్రహ్మము అని అక్షరాన్ని ఉపాసించారు. ఆ అక్షర సంయోజనం వల్ల ఒక శక్తి పుడుతుందన్నమాట. అలా రామనామం అనగానే వచ్చే శక్తి ఏమిటంటే రకారము అగ్నిబీజం. అగ్ని ఏం చేస్తుంది? దగ్ధం చేస్తుంది. దాని లక్షణం అది. ఆ విధంగా మనం ప్రోధి చేసుకున్నటువంటి సమస్త దోషములను కూడా దగ్ధం చేస్తుంది రా అనే బీజం. ఆ తర్వాత అకారము సూర్యబీజం. సూర్యుడు ఏం చేస్తాడు? అంధకారాన్నంతటిని పోగొట్టి ప్రాణశక్తిని ప్రసాదిస్తూ కాంతినిస్తాడు. ఆ విధంగా ఈ ఆ అనేటటువంటిది ప్రాణశక్తిని, జ్ఞానకాంతిని ప్రసరింపజేసి అజ్ఞానాన్ని నిర్మూలింపజేస్తుంది. ఇక 3వది మకారము. మకారం చంద్రబీజం అన్నారు. చంద్రుడు చల్లదనాన్ని, అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు.
చంద్రుడికి అమృత కిరణుడు అని పేరుంది కదా, అమృతత్వాన్ని వెదజల్లుతాడు. రసస్వరూపుడు చంద్రుడు. రసము అంటే ఆ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన లక్షణం ఏదైతే ఉంటుందో అది రసత్వం తెలియజేస్తుంది. లోకంలో కూడా రసానుభూతి అంటాం, ఒక ఆనందానుభూతికి రసత్వం అన్నమాట. ఆ రసలక్షణం కలిగినటువంటి వాడు చంద్రుడు. సోమో భూత్వా రసాత్మక అని గీతలో చెప్పారు. ఆ సోమ లక్షణము రసలక్షణము కలిగినటువంటి చంద్రబీజమవుతోంది మకారము. ఈ విధంగా రకారం అనేటువంటి అగ్నిబీజముల ద్వారా సమస్తములైన దోషములు దగ్ధమై, అకారమైన సూర్యబీజం వల్ల జ్ఞానం కలిగి, ఈ రెండింటి వల్ల ఆనందం లభిస్తుంది. మకారం వల్ల, ఆ చంద్రబీజం వల్ల ఆనందానుభవం తెలియజేస్తుంది. ఇలాగ దోషదగ్ధమై, జ్ఞాన ప్రకాశకమై, ఆనందకారకమై, ఆ ఆనందమే శాంతి, ఆ ఆనందమే పరమావధి. ఈ శాంతి, ఆనందము, ఆహ్లాదము, ప్రసన్నత ఇవన్నీ కూడా మా బీజం వల్ల తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సూర్య చంద్ర అగ్ని బీజాత్మకమైనటువంటి రామనామము యొక్క గొప్పతనం అటువంటిది. ఇంకొక చోట మంత్రశాస్త్రంలో చెప్తారు, చిద్వాచకో రకార స్యాత్ సద్వాచ్య అకార ఉచ్యతే మకార ఆనందవాచీ స్యాత్ సచ్చిదానందమవ్యయం అని తెలియజేశారు. సత్ చిత్ ఆనందము అని కదా పరబ్రహ్మ యొక్క లక్షణము. సత్ అంటే సత్యము, సర్వకాల సర్వావస్థల యందు నశించకుండా ఉండేదాన్ని సత్యమన్నారు. చిత్ అంటే జ్ఞానమయమైనటువంటిది. ఇక మిగిలినది ఆనందము. ఈ సచ్చిదానందమేదో అది పరబ్రహ్మము. దానినే చిద్వాచకో రకార స్యాత్. చిత్ అనే దాన్ని రా అనే శబ్దం తెలియజేస్తుందిట. సద్వాచ్య అకార ఉచ్యతే. సత్ అనే దాన్ని అకారం తెలియజేస్తుంది. మకార ఆనందవాచి. మకారము ఆనందవాచకము. సచ్చిదానందమవ్యయం. ఈ విధంగా రామ అంటే సచ్చిదానంద స్వరూపము అని శాండిల్య మహర్షి రామనామానికి నిర్వచనం చెప్తూ చెప్తారు, ఆనందరూప నిష్పరిమాణ ఏష లోకైశ్చ తస్మాద్రమతే తేన రామ అని తెలియజేశారు. ఆనందరూపుడు, రామశబ్దానికి ఒక అర్థం ఏమిటంటే ఆనందరూపుడు. నిష్పరిమాణ అంటే ఒక పరిమితి లేనటువంటి వాడు అని. దీనినే నిష్పరిణామ అని కూడా అనవచ్చు. అంటే మార్పు లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, స్థిరమైనటువంటి వాడు. ఆ ఆనందం సుస్థిరమైనది అని చెప్పడం అనమాట. సుస్థిరమైనటువంటి వాడు, పరిపూర్ణుడు అని. అంటే ఆనందరూపుడు, పరిపూర్ణుడు. తర్వాత ఏష లోకశ్చయి తస్మాద్రమతే, సర్వలోక రమణీయుడు అని. ఆనందరూపుడు, పరిపూర్ణుడు, సర్వలోక రమణీయుడు గనక రామ అని తెలియజేశారు. ఆ రాముడు యోగుల హృదయాలలో ఆనంద స్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు, ఆనంద సముద్రమై పొంగుతూ ఉంటాడు. అందుకే త్యాగరాజస్వామి కీర్తనలో రమించువారెవరురా రఘుత్తమా నిను విన శమాది సద్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా అని. సమాధి సద్గుణగణ సకల భువన జనులలో, సమాధి సద్గుణములు కలిగినటువంటి భువన జనులలో అని అర్థం. ఇంకొక అర్థంలో సమాధి సద్గుణములు కలిగినటువంటి ఓ రామచంద్ర, సమస్త భువన జనుల హృదయములలో ఆనందరూపమై ప్రకాశిస్తున్నటువంటిది నువ్వేనయ్యా అని ఈ రామమంత్రం గురించి చెప్తూ రం అనే సుమర్మము రామయనే శర్మము అని చెప్తారు.